ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దేవేస్తుందిరా బాబు. సంథింగ్ ఇస్ రాంగ్. అయ్యో అయ్యో, ఏమైంది? మా కడుపులో ఫుడ్ పాయిజన్, కడుపులో ప్రళయం. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళమా. అంబులెన్స్ కి కాల్ చేస్తున్నా. హలో అంబులెన్స్. డోంట్ వరీ డాడ్. అబ్బా చూడు. అమ్మా అంతా ఓకే కదా? నువ్వేమీ ఇబ్బంది పడలేదు కదా? అదేంటి రోజా, జేపీ వెపన్ గురించి చెప్పాడా లేదా అని అడుగుతావనుకున్నాను. నువ్వేంటి నా గురించి అడుగుతున్నావు? తెలుసు కదా మేడం, రోజాకి మీరు కష్టపడటమే కష్టంగా ఉంది. వెపన్ గురించి ఏదో రకంగా తెలుసుకోవచ్చు అనుకుంటుంది. మీరు ఇబ్బంది పడ్డం గురించి టెన్షన్ పడుతుంది. రోజా నిజంగానే నన్ను అమ్మలా భావిస్తోంది. నువ్వు చాలా గ్రేట్ రోజా. ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత గొప్పగా ప్రేమిస్తారని నాకు తెలీదు. అది కాదమ్మా, మీరు ఇబ్బంది పడుతున్నారనే నా బాధ. మేడం, వెపన్ గురించి ఏమైనా చెప్పారా? ఆ సంగతులు తర్వాత మాట్లాడుకుందాం. అవును, శాండ్విచ్లో మీరేమైనా కలిపారా? స్టమక్ అప్సెట్ అయినట్టు తను ఇబ్బంది పడుతుంటే నిత్య హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అయ్యో అలాంటిదేం లేదు మేడం. కాదమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమోనని యమున కావాలని మోషన్ సాల్ట్ కలిపిందట. అందుకేనా కడుపులో ఏదోలా ఉందంటూ పరిగెత్తాడు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నాకు తెలియకుండా యమున చేసిందమ్మా. లేదులే రోజా, యమున కూడా కరెక్టే చేసింది. నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. యమున అలా చేసుండకపోతే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టేవాడు. ఈ రకంగానైనా నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. చూసావా రోజా, మాలతి మేడం కూడా నేను చేసిన దానికి సంతోషపడుతున్నారు. నువ్వే అనవసరంగా తిడుతున్నావు. ఒకవేళ తనకేమైనా అయితే? యమున, ఏదేమైనా నువ్విలా చేయడమైతే కరెక్ట్ కాదు. కలిపాక నాకు చెప్పిందమ్మా, లేదంటే నేను కలపనిచ్చేదాన్నే కాదు. తను ఇంకా వెపన్ గురించి కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడేం చేద్దాం? ఒకవేళ తనకేదైనా అయితే ఎలా? ఏం కాదులేండి మేడం, మినిమం ఒక 10 times మోషన్స్ అవుతాయి. డీలా పడతాడు. అవసరమైతే ఏదో సేవలు చేస్తున్నట్టు, తన మీద జాలి చూపిస్తున్నట్టు చెయ్యొచ్చు. నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా చేసుండాల్సింది కాదు యమున. చూడు అమ్మెంత హర్ట్ అయిందో. అయినా నువ్వు వాడి గురించి బాధపడతావేంటి రోజా? చాలే ఆపు. చేసింది తలతిక్క పని, మళ్ళీ ఎదురు సమాధానాలు. సారీ అమ్మా. అయ్యో, జేపీకి అలా అయినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. నిత్యకి ఫోన్ చేద్దాం.
బేబీ జేపీకి ఎలా ఉంది? ఎలా ఉందని అడుగుతున్నావా మామ్స్? చాలాసార్లు మోషన్స్ అయి పాపం చాలా డల్ అయిపోయి సెలైన్స్ పెట్టించుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మామ్స్, ఆ శాండ్విచ్ నువ్వు చేసావా లేక ఇంకెవరైనా చేశారా? ఏంటి బేబీ అలా అడుగుతున్నావు? కాదు మామ్స్, మనకు తెలియకుండా వాళ్ళు ఏమైనా అందులో కలిపి డాడ్కి ఫుడ్ పాయిజన్ చేయాలనుకున్నారు, లేక డాడ్ని ఏమైనా చెయ్యాలని ప్లాన్ చేశారో ఎవరికి తెలుసు? అయ్యో బేబీ, అలా ఎందుకు చేస్తారు? అలా ఏం ఆలోచించుకో. నీకు తెలీదు మామ్స్, అలాగే ఆలోచించాలి. వాళ్ళకి మన ప్లాన్స్ ఏమైనా తెలిసిపోయాయా? డాడ్ మీద ఏమైనా డౌట్ వచ్చిందా? నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ఇలా ఫుడ్ పాయిజన్ చేయాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? నాకు వాళ్ళ మీద డౌట్గా ఉంది. డౌట్ కాదు, నిజంగానే వాళ్ళే ఏదో చేసుంటారు. అలా ఏం లేదు బేబీ. నేను జేపీతో మంచిగా మాట్లాడితే వాళ్ళకేంటి ప్రాబ్లం? వాళ్ళకేదో చిన్న కడుపుమంటుంటే ఉండొచ్చు, కానీ అలా చెయ్యరు. జేపీని తొందరగా కోలుకునేలా చెయ్యి. కోలుకోవడం ఏంటి మామ్స్? ఆయన అక్కడ మాట్లాడే ఓపిక లేకుండా బెడ్ మీద పడుకొని సెలైన్లు పట్టించుకుంటున్నారు. మాలతి నన్ను చంపేస్తావా అంటూ అరుస్తున్నారు, కలవరిస్తున్నారు. నేనెందుకు అలా చేస్తాను? తనతో నాకు పనుంది కదా. మన ప్లాన్లో భాగంగా వెపన్ ఎక్కడుందో తెలుసుకోవాలి. జేపీ మీద నాకు చిరాకే తప్ప చంపేంత, ఫుడ్ పాయిజనింగ్ చేసేంత కోపం లేదు కదా. ఏమో మామ్స్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందేమో. ఈ వెధవ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ నాతో క్లోజ్గా ఉండాలని ట్రై చేస్తున్నట్టున్నాడు. మామ్స్, ఆలోచిస్తున్నావేంటి? బేబీ, నువ్వే కొంచెం మేనేజ్ చెయ్యి, నేను ఆలోచిస్తాను. నాకు తెలుసు మామ్స్, డాడ్ మీద నీకు ఇంకా కోపం పోలేదు. Careful. ఓకే ఓకే. జాగ్రత్త. అమ్మా అమ్మా, చాలు చాలు. అబ్బా. చాలు అమ్మా. నొప్పి. అబ్బాబాబాబాబా, చంపేశారా బాబు. ఏమైంది? షట్ అప్. మీరే ఏదో చేశారు, మళ్ళీ ఏమైందని అడుగుతున్నారా? నిత్య, లాయర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మామ్స్, ఇక్కడికి తీసుకురాకుండా హాస్పిటల్ వదిలేయాలా లేక బస్ స్టాండ్ లో వదిలేయాలా? ఏంటి బేబీ అలా అంటావు? మరి ఇంకెలా అనాలి? లాయర్ గారు, ఇప్పుడు ఓకేనా? అసలేమైంది? కుక్కలు చింపిన విస్తర్ని ఏమైందని అడిగితే ఏం చెప్తుంది? అబ్బా, ఆ శాండ్విచ్ లో ఏదో కలిపారు. షారుఖ్ ఖాన్ లో ఉండేవాడిని ఖాదర్ ఖాన్ లో అయ్యాను. నాకు మీ మీదే డౌట్. హలో వకీల్ సాబ్, అలా ఏం లేదు, అదంతా మీ భ్రమ, ఇల్యూషన్. నేను నమ్మను. క్రిమినల్ లాయర్ని చంపాలని చూశారు. మీ మీద కేసు పెడతాను. ఓ మాలతి గారు, కొంచెం సాయం పట్టండి.
నన్ను రూమ్లోకి తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకుంటాను. నవరసాల్లో నీరస రసం బాగా పలికిస్తున్నారు. ఆ? నవరసాల్లో నీరసం ఉంటుందా ఎక్కడైనా?